నిన్న మొన్న హరీష్ రావు గారు సింగరేణి కాలేజీకి వచ్చి ఒక మెమోరాండం ఇచ్చి మా ముఖ్యమంత్రి మీద అవాకులు చవాకులు పేలిండు. సింగరేణి కాలేజీలో ప్రైవేటు పరం చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వంలో 2015లో మోడీ ప్రభుత్వం ఎంఎండిఆర్ యాక్ట్ తీసుకొస్తే 13 మంది టీఆర్ఎస్ ఎంపీలు దాన్ని సపోర్ట్ చేసి భారతదేశంలో సింగరేణిలో బొగ్గన్లు ప్రైవేటు పరం కావడానికి నాంది పలికింది కేసీఆర్ ప్రభుత్వం. సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రైవేట్ పరం చేయాలనుకుంటానని చెప్పిండు. అయ్యా, నువ్వు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కాలేజీకి 40,000 కోట్ల రూపాయలు బొగ్గు కరెంటు కొని బాకీ పెట్టింది మీ ప్రభుత్వం కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి, నువ్వు ఆర్థిక శాఖ మంత్రివి. ఆ 40,000 కోట్ల రూపాయల వల్ల సింగరేణికి 100 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. మీ దగ్గర బంధువులకి కోయిగూడెం 3 మైన్ ఇవ్వడం కోసం సింగరేణి కాలేజీని ఆక్షన్లో పార్టిసిపేట్ కావద్దని చెప్పి మీ దగ్గర బంధువులకి కట్టబెట్టి ప్రైవేట్ పరం కాదా. సత్తుబడిలో అవంతికానే బొగ్గు కంది ప్రైవేటులకు ఇచ్చింది నీ కేసీఆర్ కాదా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు. మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక బట్టి గారు, శ్రీధరబాబు గారు, పొంగులేటి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి 5,000 రూపాయలు బోనస్ ఇచ్చారు. దమ్ముంటే చెప్పమను. మీ మొఖాలకి అసెంబ్లీలో సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులే లేరని చెప్పినావు. ఇది వాస్తవం కదా. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 పెంచి ఇచ్చినావు. మీ 10 ఏళ్లలో ₹1 కార్మికులకు ఇచ్చినవా? మీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 1,20,00,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి జీతాలు పెంచకుండా ద్రోహం చేసింది కరెక్ట్ కాదా. మా ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి గారు మినిమం వేసి అడ్వైజరీ బోర్డు వేసి వేతనాలు ఇంక్రీజ్ చేసి పంపించాం. రేపో మాపో ఈ రాష్ట్రంలో 1,20,00,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల జీతాలు ఇస్తున్నాం. సింగరేణి కాలేజీ మీద హరీష్ కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ మాట్లాడే అర్హత. ఎందుకంటే నిలువున కంపెనీని ముంచినావు. Subscribe us and press the bell icon for more interesting updates.